నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రైతాంగం, అదేవిధంగా సామాన్య మధ్యతరగతి ప్రజానికం వారు నివసిస్తున్న ప్రాంతాల్లో వారికి కావలసిన స్థలాలు, పొలాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. మంచి రోజు చూసుకుంటారు, ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటారు. మరి దీన్ని ఆసరాగా చేసుకున్న రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది వారికి కావలసిన డాక్యుమెంట్స్ తీసుకోవడం, అదేవిధంగా రిజిస్ట్రేషన్కి ప్రభుత్వం నిర్దేశించిన ధరలు వేరు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది నిర్ణయించే ధరలు వేరు. ప్రైవేటుగా ఒక ధర నడుస్తుంది, అధికారికంగా మరో ధర. రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల్లో స్టాంప్స్ పైన, రిజిస్ట్రేషన్ ఫామ్స్ పైన ప్రభుత్వం నిర్దేశించిన ధరలు మాత్రమే ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏమైతే ఉంటాయో వాటిపైన రికార్డెడ్గా ఉంటాయి. కానీ దాని తెర వెనక మాత్రం చాలామంది లాబింగ్ అయితే పనిచేస్తుంది. ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్స్, అదేవిధంగా వీళ్ళకంటే ముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చాలా చోట్ల ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ సంఖ్య గణనీయంగా పెరిగింది. మరి ఏలూరుకి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రంలో ఒక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. మరి ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సబ్ రిజిస్ట్రార్గా ఇటీవలనే ఒక 5-6 నెలల క్రితం సబ్ రిజిస్ట్రార్ గారు కొత్తగా ఇక్కడికి బదిలీపై వచ్చారు. మరి ఆ సబ్ రిజిస్ట్రార్ గారు మరి ఆ ఆఫీసులో పనిచేస్తున్న మరో సీనియర్ అసిస్టెంట్, వీళ్ళిద్దరూ పెద్ద లాబింగే స్టార్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం. ఫోర్జరీ సర్టిఫికెట్లు, అదేవిధంగా నకిలీ డాక్యుమెంట్స్, ఎక్కువగా నకిలీ డాక్యుమెంట్స్ పెట్టి రిజిస్ట్రేషన్ తంతు నడుపుతున్నారని కూడా ఆ సబ్ రిజిస్ట్రారు, ఆయా కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ వీళ్ళిద్దరిపైన ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ మండలానికి, ఆ పరిధిలో మరి సబ్ రిజిస్ట్రార్ ఆధీనంలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మరి ఆ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటు, మిగిలిన స్టాఫ్ ఉంటారు. కానీ సీనియర్ అసిస్టెంట్ దీనికి పాత్ర సూత్రధారుడని కూడా మనకు అందుతున్న సమాచారం. మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, లేదు కొన్ని గ్రామాల్లో లిటిగేషన్ భూములు ఉంటాయి, ఒకే భూమి మీద 4 రకాల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. మరి ఇవన్నీ జరగాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సిబ్బంది కానీ, అధికారి కానీ కలిసి వస్తే, సహకరిస్తే సబ్ రిజిస్ట్రార్కి, ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్కి నోట్లు కట్టలుగా వస్తుంటాయి. కానీ అదే భూమి మీద డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి వాటిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయటం ఆ మండల కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రారు, ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ వీళ్ళిద్దరిదే కీలక పాత్ర. నోట్ల కట్టలకు మరిగిన ఈ ఇద్దరు 3 పువ్వులు 6 కాయలుగా వారి యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం విరాజిల్లుతుందని ఆ ప్రాంతంలో రైతాంగం, రిజిస్ట్రేషన్ తీసుకునే వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఒరిజినల్ స్థలం మీద రిజిస్ట్రేషన్ వేరు, ఒకే స్థలం మీద మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్స్ వేరు. ఈ డబుల్ రిజిస్ట్రేషన్కి, వివాదాల్లో ఉన్న భూములకి మరి సబ్ రిజిస్ట్రారును, ఈ సీనియర్ అసిస్టెంటు చేతులు కలిపి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ నకిలీ డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడో లేని అన్ని సృష్టించి ఈ సబ్ రిజిస్ట్రారు, ఈ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వీళ్ళిద్దరూ పెద్ద హై డ్రామా నడుపుతూ లక్షలాది రూపాయలు నకిలీ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేస్తూ కొల్లగొడుతున్నారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఎంటీవీ బృందం మరి ఏలూరుకి కోతవేటు దూరంలో 15 కిలోమీటర్ల దూరంలో 3 ప్రాంతాలకి, అంటే హైవేకి దగ్గరలో మరి ఎటు వెళ్ళినా 3 రోడ్ల జంక్షన్ ప్రాంతంలో మరి ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉంటుంది. మరి ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మరి ఆ ప్రాంతంలో ఎక్కువగా వ్యాపారస్తులు ఉన్నారు, అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు,
మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు. మండల కేంద్రం పెద్ద మండలం అది. మరి ఆ మండల కేంద్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎన్నో సంవత్సరాలుగా ఉంటుంది. మరి ఇటీవలనే ఒక సబ్ రిజిస్టారు మరి అదే మండల కేంద్రానికి ప్రక్కన ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి ఇటీవల బదిలీపై వచ్చాడు ఆ సబ్ రిజిస్టార్ గారు. మరి ఈయనకి దాహం దాహం దాహం. ఈ దాహానికి మరి ఆ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంటు ఆయన వ్యాపారం అంటే ఎవరైతే డబుల్ రిజిస్ట్రేషన్లో ఎవరైతే నకిలీ డాక్యుమెంట్స్ తీసుకొస్తారో లేకపోతే ఆ డాక్యుమెంట్స్ని ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేస్తే బాగుంటుంది, రిజిస్ట్రేషన్కి అనుకూలంగా చేయడానికి ఈ సీనియర్ అసిస్టెంటే కీలక పాత్ర పోషిస్తారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఆ మండల కేంద్రంలోని ప్రధానమైన మేజర్ పంచాయతీ గ్రామాల్లో రైతులు, మధ్యతరగతి ప్రజానికం, ఉద్యోగస్తులు కూడా స్థలాల రిజిస్ట్రేషన్కి ఆ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే సీనియర్ అసిస్టెంటే దర్శనమిస్తారు. వాళ్ళకి చట్టపరమైన రూల్స్ కంటే సబ్ రిజిస్ట్రారు ఈ సీనియర్ అసిస్టెంట్ సంబంధించిన రూల్స్ మాత్రమే వాళ్ళకి చెబుతూ ఆ రూల్స్ ప్రకారం వీళ్ళకి రావాల్సిన లావాదేవీలు, వీళ్ళకి రావాల్సిన నోట్ల కట్టలు లెక్కలు కరెక్ట్గా చెప్తాడు ఈ సీనియర్ అసిస్టెంట్. మరి ఆ సీనియర్ అసిస్టెంట్కి సబ్ రిజిస్ట్రార్కి సాయంత్రం అయిన తర్వాత నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ పంపకాలు పూర్తి చేసుకుని ఆలస్యంగా సబ్ రిజిస్ట్రార్ ఇటీవల కొత్తగా వచ్చారు కాబట్టి అక్కడే ఉంటున్నారు. సీనియర్ అసిస్టెంటు ఏలూరు కేంద్రం నుండి రోజు డైలీ సర్వీస్ చేస్తాడు ఆ మండల కేంద్రానికి. ఇది వీళ్ళ వ్యవహారం. పగలంతా చట్టపరంగా జరగాల్సిన రిజిస్ట్రేషన్లు చట్టపరంగా జరగనీయకుండా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి నకిలీ రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారు ఆ మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్. వీళ్ళకి డబ్బు కట్టలు కనపడితే చాలు, ఏ రిజిస్ట్రేషన్ అయినా కళ్ళ ముందే ఎన్ని రిజిస్ట్రేషన్ అయినా చేయగల సమర్థులు వీళ్ళిద్దరని కూడా మండలానికి సంబంధించిన గ్రామాల్లో రైతాంగం గగ్గోలు పెడుతున్నారు. వారి భూమి మీదే ఒక రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే రెండో రిజిస్ట్రేషన్, మూడో రిజిస్ట్రేషన్ కూడా తెలియకుండా జరుగుతున్నాయని కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు. మధ్యతరగతి ప్రజానీకం ఆగ్రహిస్తున్నారు. ఈ దొంగ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్ సృష్టిస్తున్న వ్యక్తులపైన ఎలాంటి చర్యలు తీసుకోపోగా మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయవలసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇష్టం వచ్చినట్టు నకిలీ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు తెలిసి కూడా మౌనంగా ఉన్నారా, లేకపోతే ఆ ఉన్నతాధికారులకు కూడా ఎవరైతే ఈ మండల స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంటు వాళ్ళకు కూడా కట్ల వర్షం కురిపించారా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతాయని కూడా స్థానికులు చెప్తున్నారు. మరి ఇప్పటికే ఒక నిఘా సంస్థ ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పైన కన్ను వేసిందని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి ఈ నకిలీ డాక్యుమెంట్స్ దందా విచ్చలవిడిగా సాగుతుంటే మరి దీనిపైన కూడా మా స్థానికులు చాలామంది కూడా ఇప్పటికే కొన్ని నిఘా సంస్థలని సంప్రదించారని కూడా తెలుస్తుంది. మరి మాటు చూసి కాపు కాసి ఖచ్చితంగా వీళ్ళిద్దరి పని పట్టడానికి కూడా స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఈ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేస్తూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ఈ సబ్ రిజిస్ట్రార్, ఈ సీనియర్ అసిస్టెంట్ పని పడటానికి కూడా అనేక మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిసింది. మరి ఎంటీవీకి కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి వివరాలు సమగ్రంగా ఎంటీవీకి అందించారు. ఆ ఆధారంగానే ఇప్పుడు మేము కూడా ఎంటీవీ ద్వారా ఇలాంటి అవినీతి తిమంగళాలకి ప్రభుత్వం చెక్కు పెట్టేలా, నిఘా సంస్థలు కళ్ళు తెరిచేలా ఎవరైతే ఈ నకిలీ డాక్యుమెంట్స్ బాధితులకు ఉన్నవాడు బాధితులకి న్యాయం జరిగేలా ఎంటీవీ తమ వంతు ప్రయత్నం చేయడానికి రంగంలో దిగింది. కాబట్టి ఈ సబ్ రిజిస్ట్రారు, ఈ సీనియర్ అసిస్టెంటు అవినీతి లీలలను మరి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు
సత్వరమే స్పందించి వారి అవినీతికి బ్రేక్ వేస్తారా లేదంటే చోద్యం చూస్తారో చూద్దాం మరి. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.